హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. ఈరోజు మనం అల్ రుస్తాఖ్లో ఉన్న అల్ కసాఫ్ హాట్ వాటర్ స్ప్రింగ్ చూడటానికి వెళ్తున్నాం. సోహార్ నుంచి మనం 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్కి రీచ్ అయ్యాం. కనిపిస్తుంది కదండి, ఇదే అల్ రుస్తాఖ్ సిటీ గేట్. ప్రతి సిటీకి ఒక గేట్ అనేది, ఒక ఆర్చ్ని క్రియేట్ చేసుకుంటారు. మన స్పాట్కి రీచ్ అయిపోయామండి. ఇదే మన స్పాట్. వింటర్లో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే ఈ స్ప్రింగ్ వాటర్ ఎప్పుడు 45 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. హాట్ వాటర్ ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ మీకు చూపిస్తున్నాను, జూమ్ చేసి చూడండి. ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి, మీకు గమనిస్తున్నారా? ఇక్కడ నుంచే హాట్ వాటర్ తయారవుతుందండి. ఈ వాటర్ని క్లోజ్ చేయడానికి స్టార్టింగ్లో చాలా ట్రై చేశారంటండి. ఆ ఒక దగ్గర క్లోజ్ చేస్తే ఇంకొక ప్లేస్లో ఓపెన్ అవ్వటం, అక్కడ మళ్ళీ హాట్ వాటర్ రావటం జరిగింది. అలా ఏర్పడింది ఈ చిన్న చెరువు. ఈ చెరువులో వాటర్ హాట్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దామని వెళ్ళానండి. గోరువెచ్చగా ఉన్నాయి, ఎక్కువ వేడిగా అయితే ఈ చిన్న దానిలో అయితే లేవు. ఇక్కడ ఇంకొక స్పాట్ అరేంజ్ చేశారు. ఈ స్పాట్లో ఓన్లీ కాళ్ళు పెట్టుకోవడానికి అయితే అవైలబిలిటీ ఉంది, స్విమ్మింగ్కి అయితే అలౌడ్ లేదు. కానీ నీళ్లు మాత్రం చాలా వేడిగా ఉన్నాయండి. జస్ట్ మనం టచ్ చేయాలి, ఎక్కువసేపు అయితే కాళ్ళు పెట్టుకోలేము, అంత చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు అయితే మాత్రం. ఈ స్పాట్ని చూడటానికి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ని అరేంజ్ చేశారండి, డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే ఆ చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా నీట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి అల్ కసాఫ్ మాస్క్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి, ఫుడ్, టీ, కాఫీ, స్నాక్స్ తీసుకుని ఎంజాయ్ చేయడానికి పార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అరేంజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వాటర్ని 2-3 ప్లేస్లకు ఫ్లిప్ చేశారండి. ఈ హాట్ వాటర్ని టచ్ చేయకుండా చూడండి, సేఫ్టీకి అలాగా గ్రిల్స్ వేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను, మనం చూడగలం. అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన స్పాట్స్లో మనం వాటర్ని టచ్ చేయొచ్చు, స్నానాలు చేయొచ్చు. ఈ వాటర్లో స్నానం చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అని చెప్పి అంటున్నారండి. ఎందుకంటే ఈ హాట్ వాటర్లో సల్ఫర్ కూడా మిక్స్ అయింది. అందు గురించి స్కిన్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. ఈ చెరువులో హాట్ వాటర్ కరెక్ట్గా మా పాప సైజుకి సమానంగా సరిపోయిందండి. అది కూడా దిగింది. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వింటర్ సీజన్లో వేడి నీళ్ళతో స్నానం ఎంత హాయిగా ఉంటుందండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.